ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనములు. గత కాలం అంతా ఏసే మనల్ని కాచి కాపాడినందుకు ఆయనకి కృతజ్ఞతార్థులు చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడికను మనం ఆలోచించుకున్నాము. మన మధ్యన రవిభద్ర ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ఓకే సార్, ప్రైజ్ రాడ్ అందరికీ. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడగు తండ్రి, కృపామైడ, జీవం గల దేవ యేసు ప్రభా, నీకెంతో వందాలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, నీకెంతో వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రవ్వా, ఈ గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన దేవ, మహోన్నతుడగు నా తండ్రి, గొప్ప దేవ, నీకెంతో వందనాలు, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా. మాకందరికి మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని సమస్తం మాకు అనుగ్రహించినారు. ఓ ప్రభా, ఎలాంటి కీడుల నుంచి, ఆపదల నుంచి, శోధన అన్నిటి నుంచి ప్రభా మమ్మల్ని కాచి కాపాడి మాకు విజయం ఇచ్చి నడిపించిన దేవా, నీకెంతో వందనాలు. గడిచిన కాలం అంతట్లో ప్రభా మీరు మాకు సహాయకులుగా ఉన్నందుకే నీకు ఎంతో వందనాలు ప్రభా. నా దేవ, ఈ దినం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లో ప్రభా మీరు మాకు సహాయకులుగా ఉండండి. ఓ ప్రభా, గత ప్రభా లాక్డౌన్ నుంచి ఈ రోజు వరకు ప్రభా వర్షిప్ అవర్ లో ఎన్నో విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. అయినా మా ప్రార్థనలు అన్నిటికీ మీరు జవాబులు ఇచ్చినారు. ఎంతో మంది స్వస్థత పొందినారు ప్రభా. ఓ దేవా, మా ఆత్మీయ జీవితాలను మెరుగుపరచుకోలేగనా మీరు ఎన్నో విషయాలు మాతో మాట్లాడినారు నైనా. పరిశుద్ధాత్మ దేవా, నీకెంతో వందనాలనైనా. మా మధ్యలో మీరు సంచరించి అనేకమైన మర్మాలను మాకు బయలుపరిచినారు. ఎంతో మందిని ప్రభావితం చేసినారు ప్రభా. నైనా ఒక వాక్యాలు మీరు నేర్చుకుని అనేక చోట్ల ప్రకటించేలాగానే మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎంతో వందనాలైనా. మీరు ఇచ్చిన సహవాసాన్ని, ఐక్యతను బట్టి నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు అర్పించుకున్నైనా. ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా. నా తండ్రి, సాయంకాల సమయంలో మరోసారి మీ పాదాల దగ్గరికి వచ్చినాం దేవా. మా హృదయాలను సరిచేయండి ప్రభా. మాలో ఇంకేమైనా ఆయాసకరం ఉంటే ప్రభావ అవి చూపించండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభా. మీ కనికరం పొందాలనైనా, మీ కృపలో మేము జీవించాలా తండ్రి. యథార్థతో, పరిశుద్ధతో, నిండు మనసుతో మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయనైనా. వాళ్ళు ఇంకేమన్నా ప్రభావ రహస్యమైన పాపంలో, ఆజ్ఞాత్మకమైన పాపంలో క్షమించినైనా. నోటి ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, కళ్ళ ద్వారా, చూపుల ద్వారా, చేతుల ద్వారా చేసిన ప్రతి పాపంలో క్షమించినైనా. మీ రక్త ప్రోక్షణ కిందకి మేము వస్తున్నామైనా మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. నిర్మలమైన మీకు ఉదకంతో, మీ వాక్యంతో మాకు స్థానం అనుగ్రహించండి, పరిశుద్ధపరచండి. మీ యొక్క స్వరూపంలో మమ్మల్ని మార్చమని ప్రార్థిష్టమైనా. నా దేవన తను మీకు పరిశుద్ధత మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం. రానే బిడ్డ మీరు త్వరగా నడిపించండి. ప్రతి ఆటంకాలను కొట్టిమేమని ప్రార్థిష్టం. ప్రతి చీకటి శక్తులు, అంధకార దురాత్మలను యేసుక్రీస్తున్న పాతాలలో బంధిస్తున్నాం. వీళ్ళందరినీ ప్రభావ మీ సన్నిధికి నడిపించినైనా ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రభావ. ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభావ అద్భుతాలు జరిగించండి, సూచక్రియలు, మహత్కారాలు జరిగించండి. ప్రతి బిడ్డ మీరు స్వస్థపరచమని ప్రార్థిష్టమైనా. మేముంటుందే ప్రభావ భయంకరమైన దుర్దినాల్లో, మీరు అక్కడ దినాల్లో మేము ఉంటున్నాం ప్రభావ. మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రభావ. కాబట్టి ప్రభావ ఆ దినము సమీపించుకునేది కొలది మరీ ఎక్కువగా మేము ప్రభావ ప్రార్థనలో సమయం గడపాలా. స్వస్థ బుద్ధి గలవరమై మెలుకోగలిగి మేము ప్రార్థించాలా ప్రభావ. మరి విశేషంగా మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా మేము ప్రకటించాలా. అనేక చోట్ల ప్రభావ మీ సువార్త ప్రకటించాలా. అనేకులను ప్రభావ శిష్యులుగా తయారు చేయాలా ప్రభావ. అయినా ఈ పని మీరు చెప్పినారు ప్రభావ. మీరు చివరి వరకు బూది గంతలకు మీరు సాక్షులై ఉంటున్నారు. కాబట్టి మీ బూది గంతల వరకు మేము వెళ్ళాలా ప్రభావ. మేము యెరూషలేములో సాక్ష్యం ఇవ్వాలా, యూదయలో సాక్ష్యం ఇవ్వాలా, సమరయలో సాక్ష్యం ఇవ్వాలా, బూది గంతలోకి మేము వెళ్ళి సాక్ష్యం ఇవ్వాలా ప్రభావ. అలాంటి సేవ పరిచర్యలో మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిష్టమైన. నా దేవన తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీరు మీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన. గొప్ప దేవానికి ఎంతో వందనాలు యేసయ్యా. నా దేవ, ఎక్కడ చేసిన ఎంతో భయంకరమైన పరిస్థితులైనా దినములు చెడ్డవి కనుక సమయం పోనీగా సద్వినియోగం చేసుకోమన్నారు ప్రభా. మాకున్న సమయంలో ప్రభా మేము ఎక్కువ ప్రార్థనలో సమయం గడుపులాగానే సహాయపడండి. అయినా ఈ శ్రమల కాలంలో ప్రభా అనేకులను ప్రభా శ్రమలలో ప్రభా నుంచి ప్రభా ఉపశమం కల్పించే ఆ ఆత్మీయ స్థితిలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభావ వాటన్నిటి మీద నిలబడాలా, వాటిని జయించాలా. క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ పోరాటం ప్రభావ. ఈ యుద్ధ పోరాటంలో ప్రభావ మాకు ఇంకా యుద్ధాన్ని నేర్పించండి. అయినా మా వేళ్లకు, మా చేతులకు పోరాటం నేర్పించండి. యుద్ధం నేర్పించమని ప్రార్థిష్టమైన. శరీర బలహీనతలను ఛేదించుకొని ప్రభావ విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవారు మీ వైపు చూస్తూ మా గురి ఎద్దుకు మేము పరిగెత్తాల ప్రభావ. సొలువున చెక్కుని పెట్టి పాపాన్ని మేము అసహించుకోవాలా ప్రభావ. మీ వైపు చూస్తే మేము పరిగెత్తాలా ప్రభావ. ఓపిక, సహనము, దీర్ఘ శాంతం మీరు మాకు అనుగ్రహించినైనా. నా దేవ, మీ ప్రేమ హృదయం మాకు అనుగ్రహించినైనా. అనేకులు ప్రేమించాలా ప్రభావ. క్రీస్తు కలిగిన మనసు మాకు అనుగ్రహించినైనా. దాసుని స్వరూపం మాకు దయచేనైనా. తగ్గింపు జీవితం కలిగి ప్రభావ ఎక్కువ మందిని సంపాదించడానికి ప్రభావ మేము దాసులుగా మేము ఉండాలా ప్రభావ. అనేకులకు ప్రభావ మీ ప్రేమను మేము చూపించాలా. కలువరి శిలువలోనైనా మీకు త్యాగంనైనా మీకు ప్రేమను మేము వ్యక్తపరచాలా ప్రభావ. యేసుక్రీస్తు ప్రభా, నా తండ్రి, మీకు నామాన్ని మేము ప్రసిద్ధి చేయాలా ప్రభావ. ఈ నామంలోనే రక్షణ ఉందని అనేకులకు మేము ప్రకటించలాగిన అలాంటి బలమైన అభిషేకం మీరు మాకు అనుగ్రహించినైనా. ఓ ప్రభావ, మాకు ఇచ్చిన తలాంతులు ప్రభావ వాటి మేము అభివృద్ధి పరచుకోవాలా ప్రభావ. వాటి మేము రెట్టింపు చేయాలా, స్థిరప్ చేయాలా ప్రభావ.
అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులు ఫలాలు ఇచ్చే వాళ్ళగా ఉండాలి ప్రభావ. అలాంటి ఫలభరితమైన జీవితం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన. మేము ఎక్కడ తప్పిపోయినామో ప్రభావ, ఎక్కడ బలహీనంగా ఉన్నామో ప్రభావ, వాటిని చూపించినైనా వాటి నుంచి మేము విడుదల పొందాలా. ఓనైనా మమ్మల్ని బలపెట్టండి అయినా, మాలో ఉన్నవన్నీ మీకు సమర్పించుకుంటుండగానైనా, మీలో ఉన్నవన్నీ మాకు అనుగ్రహించినైనా. నా దేవా, మీ మనసు మాకు అనుగ్రహించి దేవా, నా ప్రభావ, నా తండ్రి, నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం నైనా. ఈ పరిచర్యలో ప్రభావ నైనా యేసయ్య, ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడడానికి నీకు ఎంతో వందాలు ప్రభావ. ఎంతో మంది సేవకులు తరబిది పొంది ఓ ప్రభావ సేవ పరిచర్యలో ఉంటుండగా ప్రభావ, వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసే ప్రతి పరిచర్య కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిష్టమైన. నా దేవ, ఇంకా అనేకులను ప్రభావ సేవకులుగా తయారు చేసే కృప మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ ఈ కేవీపీఎం ప్రభావ, నా తండ్రి మా మధ్యలో నిలుపు తీసుకొచ్చి ప్రభావ ఎన్నో విషయాలు మాతో బయలుపరిచిన చంద్రశేఖర్ బ్రదర్, వాళ్ళ కుటుంబీకులు కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి. నా తన అన్న పరిచయం కూడా మీరు దీవించి ఆస్వాదించి, ఇంకా అన్న ఇంకా నూతనంగా మీరు ఇంకా బలంగా అభిషేకించి ఇంకా అనేకమైన విషయాలు మీరు బయలుపరచమని ప్రార్థిష్టమైన. అన్న చుట్టూ మీ అగ్ని కంచి పెట్టండి, ప్రతి శోధన ప్రతి కీడుని కొట్టివేమని ప్రార్థిష్టమైన. ఇంకా ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైన స్థితికి హైర్ ర్యాంక్ మీరు నడిపించమని ప్రార్థిష్టమైన. అనేకమైన విషయాలు ప్రభావ అన్న ద్వారా మీరు మాకు బయలుపరచమని ప్రార్థిష్టమైన. గొప్ప దేవన తండ్రి, అవి మీరు నేర్చుకుని అనేకులు వాటిని ప్రకటించే బోధకులుగా ఓ ప్రభావ, ఒక గొప్ప బోధకుడిగా ప్రభావ మీరు మా మధ్యలో పెట్టినందుకు నీకు ఎంతో వందనాలేసయ్యా. ఓ ప్రభావ అన్నను కూడా ఇంకా మీరు బలపరచమని ప్రార్థిష్టం. మంచి ఆరోగ్యం, శక్తిని, బలం అనుగ్రహించాలి. కుటుంబీకులు కూడా మీరు ఆశ్రయించిన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కూడా మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థిష్టం. ఆ రీతిగా కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్స్ సిస్టర్ కుటుంబీకులందరినీ ప్రభావ పేరు పేరున ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించి బలపరచండి. ఈ శ్రమలలో ఈ శోధనలో ప్రభావ ఎవరు కూడా పడిపోకుండా ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ స్థిరపడినైనా మీ కొరకు రోషం కలిగి, పౌరుషం కలిగి, పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభావ మరి విశేషంగా మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే ఒక సువార్థికులుగా మీరు లేవనెత్తమని ప్రార్థిష్టమైన. అయినా కోత విస్తారం ఉంది ప్రభావ, పనివారు కొదుగున్నారు నైనా. 2000 సంవత్సరాల క్రితం మీరు చెప్పినారు ప్రభావ, కోత విస్తారంగా ఉందని ప్రభావ. ఆ మాట ప్రభావ ప్రవచనం ఈ రోజు కూడా నెరవేరలేదు ప్రభావ. కోత అంతకంత పెరుగుతుంది కానీ ప్రభావ అయినా సేవకులు తగ్గిపోతున్నారు ప్రభావ. కాబట్టి నైనా ఈ చివరి దినాల్లో ప్రభావ అనేక జీవితాలలో ఉద్యమం మేము తీసుకొని రావాలా ప్రభావ. అనేకులను ప్రభావితం చేయాలా. అపోస్తుల బోధలో ప్రభావ నా తండ్రి, అపోస్తులు ఆ రోజు ఆదిమ సంఘం ప్రభావ ఎలాంటి పరిచర్య చేసినారో, సంఘం ఏ రీతిగా ప్రభావ మండిందో ప్రభావ, ఈ చివరి దినాల్లో ప్రభావ అనేక సంఘాలను మేము మండించాలా ప్రభావ. అపోస్తుల బోధను మేము మళ్ళా తిరిగి తీసుకొని రావాలా ప్రభావ. అపోస్తుల బోధ మాయమైపోయింది ప్రభావ. ఈ రోజునైనా ఎవరు తోసిన రీతిగా రీతికి వెళ్ళిపోతున్నారు ప్రభావ. కాబట్టి నైనా సంఘం ఓ ప్రభా చల్లారిపోయింది ప్రభావ, ఉద్యమం లేదు ప్రభావ. తిరిగి ప్రభావ ఒక ఉద్యమాన్ని ప్రభావ అగ్ని మేము మండించాలా ప్రభావ. పరిశుద్ధాత్మ దేవ అలాంటి అభిషేకంలోకి మీరు మమ్మల్ని నడిపించయ్యా. ఆనాడు ఆదిమ సంఘాన్ని మీరు ఎట్లా నడిపించినారో, ఎలాంటి అద్భుతాలు చేసినారో, ఈ చివరి దినాలంటే మా పైన మీరు అలాంటి బలమైన అభిషేకం, ఈ కడవరి దినాల్లో కడవరి అభిషేకం ప్రభావ, చివరి దినంలో విశేషమైన అభిషేకం మాకు అనుగ్రహించినైనా. అనేకమైన అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు జరగాల, అనేకులు స్వస్థత పొందాలా. వీరి దేవుడు గొప్ప దేవుడు అనే సాక్ష్యం ఇవ్వాలా ప్రభావ. ఆ రోజు అపోస్తుల ద్వారా సాక్ష్యం ఇచ్చారు ఓ ప్రభా. మీ పునరుద్ధానం గురించి ప్రకటించినారు ప్రభా. మాంత్రికులు సైతం ప్రభా, అనేకులు ప్రభా ఆ మాంత్రిక శక్తుల నుంచి విడిపించి ప్రభావ మిమ్మల్ని స్వీకరించినారు ప్రభావ. అలాంటి కార్యం ప్రభావ జరిగింది ప్రభావ. ఆనాడు ప్రభావ భూ తల్లకిందులు చేసినారు. ఈ రోజు భూ తల్లకిందులు కావాల్సిందే చివరి దినాల్లో. అలాంటి సేవ పరిచర్యలో మమ్మల్ని అందరూ నడిపించి అలాంటి సేవ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. దానికి తగిన ప్రయాసము, పరిశుధాత్మ నడిపింపు ప్రభావ మాకు అనుగ్రహించినైనా. శ్రమలలో, కష్టాల్లో వాటన్నిటిని మీరు ఛేదించుకొని ప్రభావ మేము ముందుకు వెళ్ళిపోవాలని కృప మాకు అనుగ్రహించినైనా. మీరే మా సహాయకులు. మీరు మాలో ఉన్నారు ప్రభావ. మేము ముందుకు వెళ్ళగలం ప్రభావ. మీరు మమ్మల్ని బలపరిస్తే మేము సమస్తం చేయగలం. పరిశుధాత్మ కార్యం మీరు అక్కడ బలంగా మా జీవితంలో జరిగించండి. ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించిన మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేసి వీళ్ళందరినీ ప్రభావ మీరే నడిపించమని, కేబీపీలో బ్రదర్స్ అందరిని ప్రభావ మీరే కాచి కాపాడండి. ఎవరు మేము పోగొట్టుకోవద్దు ప్రభావ. అంతం వరకు వాళ్ళు మేము ప్రేమించాలా, అంతం వరకు వాళ్ళు మేము ఓ ప్రభావ కొరకు మేము ఎత్తి పట్టుకోవాలి మీ సన్నిధిలో ప్రభావ. ఆ రీతిగా ప్రభావ అనేకులు నడిపించాలా ప్రభావ. కాబట్టి ఎవరు కూడా ప్రభావ ఇంట్లోంచి తొలగిపోకుండా ప్రభావ చివరి వరకు మీ కొరకు జీవించేలాగానే సహాయపడమని ప్రార్థిష్టం. గొప్ప దేవన తండ్రి, పాటల ద్వారా ప్రభావ నేను మహింపచ్చులాయన, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఈ ఆరాధన అంతట్లో మీరే మాతో నడిపించండి. పరిశుద్ధాత్మ దేవ మీ సహాయం మాకు అనుగ్రహించి మీరే మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యన స్వప్న సిస్టర్ పాట పాడుతున్నాం. సిస్టర్ సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్తాము. సారీ
సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుతాము. లోకాన శాశ్వతమానందమేమి లేదని చెప్పిన ప్రియురేసు. లోకాన శాశ్వతమానందమేమి లేదని చెప్పిన ప్రియురేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలం శ్రమను సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుతాము. ఐగుప్తు విరచినట్టి నీరు అరణ్యవాసులైందరలో. ఐగుప్తు విరచినట్టి నీరు అరణ్యవాసులైందరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రము కానాను పై నిలుపుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రము కానాను పై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. మారాను పోలిన చేదైన స్థలములు ద్వారపోవలసి ఉన్నానేని. మారాను పోలిన చేదైన స్థలము ద్వారపోవలసి ఉన్నానేని. నీ రక్షకుండు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. నీ రక్షకుండు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. సియోను పాటను సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విరచి రంగుగా యేసుని వెంబడించు. ఐగుప్తు ఆశలన్నీయు విరచి రంగుగా యేసుని వెంబడించు. పాడైన కొరహు పాపంబు మాని వీదయులై విరజిల్లుడి. పాడైన కొరహు పాపంబు మాని విధేయులై విరజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఆనందమయమా పరలోకము మనది అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపూర్ణ కలసి పాడేదము ప్రభు యేసునికి జయ. సియోను గీతము సంపూర్ణ కలసి పాడేదము ప్రభు యేసునికి జయ. సియోను పాటను సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుతాము. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్న. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న వాక్యం షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత మనకి సాక్ష్యాలు, మన థ్యాంక్స్ గివింగ్, టెస్టిమోనీస్ మనం షేర్ చేసుకుంటాం. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రార్థిస్తాం అందరము. పరిశుద్ధుడవగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలనైనా. ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడి సురక్షితంగా అయినా మీ సన్నిధి నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. ఈ సాయంత్రం సమయంలో మాతో మాట్లాడండి, మా జీవితాలను పరిశీలించండి నైనా. మాలో ఇంకేమైనా అయోగ్యతలంటే చూపించండి, బట్ నొప్పుకొని విడిచిపెట్టేలాగా మీ కనికరం పొందులాగా సహాయపడండి నైనా. మాతో మాట్లాడండి, మా జీవితాలను సరిచేయమని మరోసారి ప్రార్థిస్తుండగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని తండ్రి ఓ ప్రభా ఈ క్షణం దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా తండ్రి క్రైస్తవ జీవితంలో విధేయత బహు ప్రాముఖ్యమైందన్న విషయాన్ని అనేక పర్యాలు మీరు మా జ్ఞాపకం చేస్తా ఉన్నారు తండ్రి. అవును ప్రభా, ఎంతగా స్తుతించినా ఎంతగా గణపరిచినా విధేయత చూపించకపోతే మీరు ఒప్పుకోరన్న విషయాన్ని అనేక మంది భక్తుల జీవితాల నుంచి మనం నేర్చుకుంటున్నాం నైనా. కాబట్టి ఈ సాయంత్రం సమయంలో ప్రభా ఏ రీతిగా మీ కొరకు మేము విజేత కలిగి జీవించాలా, ఏ రీతిగా మీ మీద మా మనసుని కేంద్రీకరించుకొని జీవించాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మార్త మరియల గురించి అనేక పర్యాలు మీరు మా జ్ఞాపకం చేస్తా ఉన్నారు ప్రభా. మార్త అనేకమైన పనులతో అలసిపోయి ప్రభా ఆచారబద్ధమైన జీవితాన్ని జీవిస్తుంది మతంలో. కానీ మరియా ఉత్తమమైన దాన్ని అనుకున్నది ప్రభా, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని
మీరు హెచ్చరించినారు మాతాను. కాబట్టి నైనా ఈ లోకంలో క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉందని మీరు మరోసారి మాకు చూపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు. ఏదో సాధిస్తామని సమర్థించుకుంటున్నాం, కానీ ప్రభావ ఒక్కటి కూడా గొప్పగా మీ కొరకు ఏది సాధించలేని స్థితిలో ఉంటున్నాను క్రైస్తవ జీవితం ఈరోజు. కాబట్టి మా పట్ల మీ కనికరం చూపించండి, మరోసారి మమ్మల్ని క్షమించండి. పరిశుద్ధతలు మీ సన్నిధికి మేము రావాలని సహాయపడండి. మళ్ళీ ఎటువంటి తనిమలి చేదు గుణగణాలు లేకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు 28వ తారీఖు జూన్ 2026 సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము కొంతకాలం నుంచి ఒక బైబిల్ స్టడీని కొనసాగిస్తున్నాము. ఆశ్చర్యబద్ధంగా దేవుని మహిమ ఘనత కలుగును గాక. ఆల్మోస్ట్ 2300 ఇయర్స్ 300 డేస్ 2300th డే వరకు మనం ఈ దినము వచ్చేసినాం. కాబట్టి ఈ దినము మరి కొంచెం క్లుప్తంగానే మనము దేవుని వాక్యాన్ని చూసుకొని ఈ 100 డేస్ దేవుని యొక్క విశ్వాసతని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞత అర్పించుకుంటూ వ్యక్తిగతంగా ఏ రీతిగా మనం అందరము ఈ యొక్క ఆరాధన సమయంలో లేక ఈ వర్షిప్ ఈ ప్రార్థన జీవితంలో మనం ఏ రీతిగా ఆయన మేలులు పొందుకున్నాము, ఆయనని ఎట్లా మనం గణపరచాలా, ఆయన కొరకు ఎట్లా జీవించాలా అన్న విషయాలని కొద్దిసేపు మనము వ్యక్తిగతంగా ధ్యానిస్తాం. ఆయన చేసిన మేలు అన్నిటిని తలపోస్తూ ఆయనని మహిమపరుస్తాం. ముఖ్యంగా ఈ దినము క్రైస్తవ జీవితంలో బహు ప్రాముఖ్యమైంది ఏంది అన్నప్పుడు మనము సమూయేలు గ్రంథంలోని ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాము. సమూయేలు ఇశ్రాయేల్ దేశం మీద మొట్టమొదటి రాజు. బెన్యామీను గోత్రీకుడైన సౌలు ఒక పని అప్పగించి అమాలేకులని నిర్మూలించమన్నాడు. వారి పాలెంలో ఉన్న ప్రతి పశువుని ప్రతి మనిషిని సంహరించమన్నాడు. కానీ సౌలు చేసిన పని ఏందని మీకు తెలుసు. ఆయన చేయాల్సిన పని చేయలేదు. అగగు అనే రాజును విడిచివేయడం వలన, తర్వాత తన పిల్లలు తప్పించుకోవడం వలన కొన్ని వందల సంవత్సరాల తర్వాత హామాను అనేవాడు అగగు వంశస్థుడు, అగగు ముని మనమడు ఏ రీతిగా ఇశ్రాయేల్ ప్రజలకి శత్రువుగా మారిండు. ప్రపంచాత్మకంగా ఇశ్రాయేల్ ప్రజలను నిర్మూలించాలనేసి ఒక శాసనాన్ని అతను రాజు ముద్ర ద్వారా తీసుకొని వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. సౌలు ఆ అగగు రాజుని ఆ క్షణమే చంపేసి తన కుటుంబంని నిర్మూలించి అంటే భవిష్యత్తులో ఎస్తేరు కాలం అటువంటి పరిస్థితి ఉండకపోయాడు. అంటే ప్రభు అప్పగించబడిన పనిని ఆసక్తితో చేసిండా లేక నిర్లక్ష్యం చేసిండా అన్న విషయం గురించి నేను మీతో కొద్దిసేపు ధ్యానించాలని ఆశపడుతున్నా. సౌలనే కాదు, మన కాలానికి వస్తే మన జీవితాలలో అది ఏ రీతిగా ఉంది ఒకసారి చెప్పండి. స్క్రీన్ కనిపిస్తుందా? థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనము బహు క్లుప్తంగానే చూసుకుంటాం. అంత దీర్ఘంగా నేను కూడా మీకు చూపించాను ఈరోజు. ఎవరైనా అవకాశం ఉంటే వీటన్నిటి మనం దీర్ఘంగా చూడొచ్చు. కావాలంటే మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకొని మీ పర్సనల్ బైబిల్ స్టడీలో కూడా మీరు చదువుకోవచ్చు. అవన్నీ వచనాలు అవన్నీ చదవాలంటే కూడా ఖచ్చితంగా మనకి బహు టైం అవ్వాల్సి వస్తుంది. కానీ ఈరోజు జస్ట్ 20-25 మినిట్స్ నేను ముగించేస్తాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9:05. సో 9:25కి నేను క్లోజ్ చేస్తాను. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని ప్రజలు తరచుగా దేవుడు తమకు అప్పగించిన బాధ్యతలను ఆసక్తితో కొనసాగిస్తున్నారా లేక వాటిని విస్మరిస్తున్నారా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే చాలా మటుకు చేస్తలేరనే చెప్పాలా. ఎందుకంటే వీటికి అనేకమైన ఆత్మీయ మరియు ఆచారబద్ధమైన లేక ఆచారాత్మకమైన కారణాలు కూడా ఉన్నాయి. కానీ బైబిల్లో కొన్ని విషయాలను మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు ఎవరు నాకు చెప్పేది అనడానికి వీల్లేదు కదా. బైబిల్ ఆధారంగా లేకపోతే డౌట్ పడొచ్చు. కానీ బైబిల్లో ఉన్నవి చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది ఎవరికి తగులుతుంది, ఎవరికి
ఎవరి కొరకు చెప్పబడుతుంది మనకు తెలియదు, చెప్పేవాడికి ఎట్టి పరిస్థితి తెలియదు. ఎందుకంటే ఇది ఆత్మీయమైన జీవితం. అది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి పోతుంది కూడా తెలియదు. కానీ ఒకవేళ వ్యక్తిగతంగా అది నీకు సంబంధించింది అయితే మటుకు ఆ వాక్యం నీకు తగిలినప్పుడు నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు అని కూడా వాక్యం ఉంది. దాన్ని కఠినపరచుకోకుండా దాన్ని స్వీకరించి పశ్చాత్తాపం. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే పశ్చాత్తాపం. అన్యులకేమో రక్షణ, మారు మనసు. కానీ మనకు రక్షింపబడ్డవాడు తప్పు చేస్తే వాడికి పశ్చాత్తాపం ఉండాలా, క్షమాపణ కోరుకోవాలి ప్రభు చింత. లేకపోతే ఆత్మీయ ఆధిక్యతలు పోగొట్టుకుంటాం మనం. ర్యాంక్స్ అంటాం కదా, ఆత్మీయ ర్యాంక్స్ పోగొట్టుకుంటాం. స్పిరిచువల్ ర్యాంకింగ్ అంటాం. ఆయన దృష్టిలో ఆయన స్పిరిచువల్ గా నిన్ను ఉన్నత స్థితికి తీసుకొని పోవాలని ఆశపడతా ఉన్నాడు. కానీ మన తప్పిదాల ద్వారా, మన నిర్లక్ష్యమైన జీవితం ద్వారా, మన అవిధేయత ద్వారా మనము ర్యాంక్స్ కిందికి పడిపోతున్నాం. ప్రమోషన్స్ కి బదులు డిమోషన్స్ జరుగుతూ ఉంటాయి అంట. ఒకప్పుడు డిమోషన్స్ అంటే పనిష్మెంట్స్ లాగా కంపెనీస్ లలో అవి తీసేసిండ్రు ఇప్పుడు అనుకోండి. కానీ ఆత్మీయ స్థితిలో మటుకు ఖచ్చితంగా ర్యాంకింగ్స్ తగ్గిపోతా ఉంటాయి. దేవుడు మారని దేవుడు కదా. సౌలు రాజు చేసిన తప్పిదానికి ఆయన ఏం చేసిండు, టైం దాటిపోతుంది, గొర్రెలు అరుస్తా ఉన్నాయి. ఆ టెన్షన్ లో మనుషులు బలవంతం చేయడం వలన తను చేయాలి పని తను చేసేస్తాడు. దాని వలన దేవుడు సౌలుని తృణీకరించినాడు. కానీ దేవుని దృష్టిలో సౌలే అసలైన రాజు, మొట్టమొదటి రాజు, దేవుడు ఏర్పరచుకున్న రాజు అయినా. కానీ ఏర్పరచుకున్న వారిని కూడా తృణీకరిస్తాడు దేవుడు అనేది సౌలు జీవితం నుంచి నేర్చుకుంటాం మనం. అటువంటి ఎట్టి పరిస్థితుల్లో మన జీవితంలో కావద్దు అంటే మటుకు ఈ వాక్యాలను మనం ధ్యానించాలి. కాబట్టి ఆత్మీయంగా కానీ ఆచరణాత్మకంగా అంటే నీ ప్రాక్టీస్, నీ జీవన విధానం, జీవన శైలి అంటాం. మార్తకి మరియకి తేడాదే కదా. మార్త ఎన్నెన్నో పనులతో అలసిపోతుంది, కుటుంబ పరిస్థితులు, ముఖ్యంగా వంటగది పనులు. వంటగదిలో కూర్చొని ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంది. అంటే ప్రభుకి ఏదో తినిపించాలని సమర్థించుకోవడం అన్నట్టు. మనం కూడా సేవ పరిచయలో కుటుంబ ఆరాధన పిలిచినప్పుడు, మనం కుటుంబం దర్శించినప్పుడు కుటుంబీకులు బిజీగా ఉంటారు లోపల. మనం వచ్చింది దేన్ని ఎందుకు పిలిపించారు, మరి ప్రార్థన కొరికే కదా. ప్రార్థనలు కొనాలా, ఆ టైంలో దేవుడు ఏదో మాట్లాడతాడు, ఆ మాటలు వినాలా, దాని ప్రకారంగా మార్చుకోవాలి మన జీవితాలు. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి ఈ ఏకాగ్రతను కోల్పోవడానికి గల ముఖ్యమైన బైబిల్ కారణాలు ఏంటనేది నేను క్లుప్తంగా మీకు ఇద్దరం చూపించి ఆశపడుతున్నా. ఈ లిస్ట్ ఇట్లనే పెట్టేస్తాను, మీరు వాటిని చదువుకోవచ్చు, లేకుంటే చూసుకుంటే ధ్యానించవచ్చు. బైబిల్ వాక్యాన్ని ధ్యానించాలి, మెడిటేషన్ అంటాం. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి మొదటి కారణము లోకమును ప్రేమించుట. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటికి విలువనివ్వడము మన యొక్క బలహీనత. కాబట్టి ఈ లౌకిక విలువలు లేక సుఖభోగాలు లేక మీ యొక్క వస్తువులు, వాటిని ఏమనొచ్చు, వస్తువుల రూపకంగా మొబైల్ ఫోన్స్ కావచ్చు, డిజిటల్ డివైసెస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆస్తులు కావచ్చు, ధనం కావచ్చు, లేక మీకున్న ఆశయాలు ఉంటాయి, ఈ లోకాతీతమైన ఆశయాలు. వాటన్నిటికీ లోబడినప్పుడు ఏమవుతుందంటే దేవుని పరిచర్య రెండవ స్థానానికి దిగిపోతుంది. ఇది బలహీనత. అందుకే ఒకసారి చూడండి, నేను చదువుతాను, మీరు కావాలంటే చూడండి బైబిల్లో. ముఖ్యంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20 మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చదువుతాను. ఇక్కడ మన ప్రభువు సరాసరి తన నోటి ద్వారానే పలికిన మాటలు ఇవన్నీ. అక్కడ ఏమున్నాయంటే, తన తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఎవరు పాత్రులు చెప్పండి? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు. తృణీకరించుకున్న జీవితం, సిలువని మోయడం అంటే మరణం వరకు.
మరణం వరకు, అంటే సిలువ అంటే చివరి దశ కాబట్టి మరణం వరకు యేసు ప్రభుని వెంబడించే వాడే పాత్రుడు అని ఆ వాక్యం హెచ్చరిస్తా ఉంది మనల్ని. చెప్పండి, ఖచ్చితంగా నీ సిలువను మోసుకుంటున్నావనేది నేను నమ్ముతున్న దినం. అదే రీతిగా లూకాసు వార్తలో ఒక విషయాన్ని మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయంలో 26వ వచనం. అదే కొంచెం విశదీకరించిన చెప్పబడ్డ వాక్యం ఇది. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఏమని చూస్తున్నామంటే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లను, ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ పాయింట్స్ చూడండి. తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణంను సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాడు. కాబట్టి మీరు ప్రేమకి పర్యాయ పదమే ఆపోజిట్ వర్డే ద్వేషం కదా. తన ప్రాణంను ద్వేషించుకుంటాడు ఎవడన్నా. అందరూ ప్రేమిస్తారు ఈ లోకంలో, కానీ బైబిల్ చెప్తుంది, మన ప్రభు చెప్తుంది తన నోటి ద్వారానే కదా. నువ్వు నిజంగా ఆయనకి శిష్యురాలు కావాలంటే నువ్వు ఎన్నిటిని ద్వేషించుకోవాలా? తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణంను సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాలేడు. ఎందుకు చెప్పండి? ఈ పాయింట్ ఏంటంటే, ఇక్కడ సాధారణంగా మనం ఎవరిని ద్వేషించాం, కానీ బాధ్యత నిర్వర్తిస్తాం. యేసు ప్రభు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించద్దు అనేదే పాయింట్ ఇక్కడ. అంటే యేసు ప్రభుకి టాప్ ప్రయారిటీ వాళ్ళని లైఫ్ లో ప్రాధాన్యమైన స్థానం, తక్కినవన్నీ రెండవ స్థానం. కానీ దినం ఏమైపోయిందంటే, ప్రపంచాత్మకంగా స్వార్థము ప్రాధాన్య స్థానాన్ని పొందుకొని ఆయన పరిచర్య ద్వితీయ స్థానానికి దిగిపోయింది, లేక చివరి స్థానానికి దిగిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు. చూడండి 27వ వచనంలో, మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సో ఒకటి ఏంటంటే ప్రాణాన్ని దూషించుకోవాలా, రెండవది ఈ సిలువను మోసుకోవాలంటే మరణమగ్నంత వరకు ఆయన వెంబడించాలా. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పబడింది 28వ వచనంలో. చూడండి, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపబోడలా దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట, అంటే అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒక గోపురం కట్టించాలనుకున్న ఒక ప్రాజెక్ట్, ఒక ప్లాన్, ఒక పని చేయాలనుకుంటే వాడు బహుగా ఆలోచిస్తాడు. ఇది నేను చేయగలనా లేదా, నా జీవిత కాలం నేను చేయగలనా లేదా, ఇది ముగించేంత వరకు, నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను చేయగలనా లేదా అని లెక్క చూసుకోవడా, చేత అవుతుందా లేదా తీర్మానించుకుంటాడు కదా. తప్పులేదు చేసుకోవడంలో. ఆ రీతిగా చేసుకోవడం వలన తన ఫోకస్ లేక తన ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఆ పని మీద కేంద్రీకరించుకుంటాడు, లేకుంటే సగంలో వదిలేసిపోతుంటారు అన్నట్టు. అది దేవుడికి ఇష్టం ఉండదు. 29వ వచనం సారి చూచుకునే అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్టు మొదలు పెట్టాను కానీ కొనసాగింపలేకపోయేనని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. చేస్తారా లేదా? తప్పక చేస్తారు. ఒక పని నువ్వు స్టార్ట్ చేసినప్పుడు దాన్ని పర్ఫెక్ట్ గా చివరి వరకు చేయకపోతే ఖచ్చితంగా ఎగతాళి చేస్తారు మనుషులు. సరే, ఈ మనుషులే ఎగతాళి చేస్తారంటే దేవుని దృష్టిలో ఇంకెట్లుంటుందో చెప్పాడు. ఆయన సేవ పరిచర్యలో మనము చాలా సార్లు చూడండి, ప్రతి ఒక్కరికి వస్తుంది కదా తలం. అలసిపోతా ఉంటాం. ఇప్పుడు నా సేవ, నేను కూడా అంతే, సేవలో అనేక ప్రాంతాలు తిరుగుతుంటాం, కొన్ని వందల వేల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాం, అడవులలో తిరుగుతుంటాము, పుట్టలు ఎక్కుతా ఉంటాము, చెట్లు. ఈ అవసరమా అనుకుంటారు కదా తనం చాలా మంది. కానీ తెలుసు దానికి తగిన ప్రతిఫలం ఒకరోజు నాకు ఉంటది. అది బహు ఆశ్చర్యకరమైంది. అందరూ అటువంటి బహుమానం పొందుతాలన్న ఆసక్తి నాలో చాలా ఉంది. అందుకని ఇవన్నీ నేను చూపిస్తా, ప్రతి ఒక్కరు చూపిస్తాను. పాస్టర్ కాన్ఫరెన్స్ లో కూడా చూపిస్తాను. నేను ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలితం నాలో కూడా ఉంది, దాన్ని సరి చేసుకుంటా ఉన్నాను నేను ప్రార్థనలో. ఇంకొక విషయం చూడండి 31వ వచనంలో, మరియు
ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చి వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? ఆ శక్తి లేని ఎడల అతడింకను దూరంగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసుకొని చూచును కదా. అంతే, చేతనయ్యేవాడు. అందుకే మనం చెప్తా ఉంటాం అనేక పర్యాలు, ఒక రాజుగా నువ్వు ఏర్పరచబడ్డప్పుడు నీ శత్రువుతో యుద్ధం చేయడానికి నీకు సామర్థ్యత ఉందా లేదా పరిశీలించుకోవాలా. లేకపోతే మధ్యలోనే ముందుగానే జాగ్రత్త పడాలా, సమాధాన పడాలా. శత్రువుతో అంటే సమాధాన పడడం అంటే ప్రివెంట్, యుద్ధం పోలేవు అన్నట్టు. మరోసారి అనేక పర్యాలు కూడా జ్ఞాపకం చేస్తాం మీకు అది. యుద్ధానికి పసిపిల్లల్ని పంపరు, యుద్ధానికి అర్హులైన సైనికులనే పంపిస్తారు, అంటే తరబేదు పొందిన సైనికులనే పంపిస్తారు. కాబట్టి ప్రతిసారి మనం చూసుకోవాలి, నేను ఇంకా పసిపిల్లవాడినా పసిపిల్లన్నా పాలు దాగే దశలో ఉన్నన్నా లేక నిజంగా నేను సైతాన్ మీద యుద్ధం చేయగలన్నా, నాకు ఆ శక్తి ఉందా, ఆధిక్యత ఉందా? దేవుడు మటుకు అందరినీ పిలుస్తాడు, మన చేతులకి మన వేళ్ళకి యుద్ధం నేర్పిస్తాడు, పోరాటం నేర్పిస్తాడు. అన్ని నేర్చుకుంటాం కానీ యుద్ధం చేయము పోరాడకపోతే చెప్పండి ఏ రీతిగా. చూడండి ఆడ పాయింట్ 33వ వచనంలో, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే, మన ప్రభు సేవా పరిచర్య క్రైస్తవులకి సబబు సరైనది, ప్రకటించకపోతే శ్రమ అన్నాడు. ఇందు నిమిత్తమే మనం ఇంకా బ్రతికిన్నాం, కోవిడ్ ని దాటుకుని వచ్చినాం అంటే ఆయన పనికి నిమిత్తమే. నేను ఎప్పుడైనా ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ పని కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కానీ నువ్వు సమాధాన పడినావు దేంతో తెలుసా? లోకంతో అని. కొన్నిసార్లు నాకు ఇది ఒక బలహీనత ఏంటంటే, నేను చేసే జాబు ఎటువంటి జాబ్ అంటే స్కూల్ టీచర్ల కంటే మరి అధ్వానంగా ఉంటుంది నా జాబ్. కనీసం స్కూల్ టీచర్స్ కి మంత్లీ ఒక టెస్ట్ ఏదో ఉంటది, ఫార్మేటివ్ సమ్మేటివ్ టెస్టులు ఉంటాయి, ఇంటికి ఎగ్జామ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ తెచ్చుకొని కరెక్షన్ చేస్తుంటారు. కానీ నాకు ప్రతిరోజు కరెక్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు అయితే ఎట్లా అంటే రాత్రి 12 అవుతుంది, 2 గంటలు అయితే ఉంటుంది, కరెక్షన్స్ చేసుకుంటూనే కూర్చుంటాయి ఆన్సర్ స్క్రిప్ట్స్. అండ్ మాకేందంటే ఈ బిజినెస్ స్కూల్ అంటారు దాన్ని, అంటే యూనివర్సిటీ కాదు అది, ఇట్లా ప్రైవేట్ కాలేజ్ కాదు అది. అక్కడికి వచ్చే పిల్లలు 8 లక్షలు 10 లక్షలు ఫీజు కట్టొస్తారు అక్కడికి. కాబట్టి వాడు చాలా డిమాండ్, వాడికి కనీసం 12 లక్షల జీతం కావాలని తపన పడుతుంటాడు. కాబట్టి వాడిని తరబేదు చేయాలంటే మేమెంత కష్టపడాల్సి వస్తుంది టీచర్లు. వాడికి ప్రతిరోజు ఏదో ఒక పరీక్ష కండక్ట్ చేస్తాను, లేక క్విజ్ కండక్ట్ చేస్తాను, ప్రతిరోజు కరెక్షన్స్ ఉంటాయి మాకు. తర్వాత వాడి ప్రెజెంటేషన్స్ ఇస్తాడు, వాడి ప్రెజెంటేషన్స్ విని కరెక్షన్స్ చేయాలి. ఎంతో భయంకరంగా ఉంటుంది ఆ వర్క్. ఎందుకన్నా వచ్చినాం ఈ ఫీల్డ్ కనిపిస్తుంది, కానీ ప్రతి దాంట్లో మనం రివేల్ కావాలంటాం కదా, అంటే దాంట్లో మనల్ని మన శక్తిని మనం రుజువుపరచుకోవాలా. నీకు ఆ శక్తి ఉందా లేదా అనేది రుజువుపరచుకోవాలి. ప్రతి పని అట్లా ఉంటుంది అన్నట్టు. అవి కాంగా క్లాసులు తీసుకోవాలా, ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ ఉంటుంది, ప్రతి 2.5 నెలలకే కొత్త సబ్జెక్ట్ వస్తుంది. అట్లా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది జాబ్స్ అలా. ఇవి కాంగా కూడా సేవ పరిచయం చేయాల్సి వస్తూ ఉంటుంది. కానీ ప్రభు ఇచ్చిన ఆ యొక్క రూపాన్ని బట్టి ఆయనకి మహిమ చెల్లిస్తున్నాను. అన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. ఇంతవరకు అయితే సాధ్యమైన కాడికి బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. నా సాక్షి నేను కాపాడుకుంటున్నాను. ఈవినింగ్ పూట ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా 10 అవుతుంది, ఇంటికి వచ్చేటప్పటికి 11. ఇంకా మళ్ళీ కొంచెం ప్రార్థనలు కూర్చొని పడుకునేటప్పటికి 12 అవుతుంది. మార్నింగ్ 5 o'clock లేసి వెళ్ళిపోతున్నాను. ఇది ఎట్లా సాధ్యం అంటే కేవలం ఆయన కృపచేతనే అంటే, నేను నా గొప్పతనం లేదు, అసలు నిద్ర సరిపోదు. కాబట్టి మనకు అప్పగించబడ్డ పనిలో మనము విధేయత చూపించి ఏకాగ్రతతో ముందుకు వెళ్తున్నామా లేదా అనేది కదా మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి మొదటి సూచన ఏంటంటే లోకంలో ప్రేమించటం. కాబట్టి ఈ లోకాత్మకమైన జీవితాల పట్ల ఆసక్తి ఉన్నవాడు వాడి టైం మేనేజ్ చేసుకోలేడు. నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా టైం మేనేజ్మెంట్ కి, చెక్ లిస్టులు పెట్టుకుంటాను.
ఈ రోజు ఎన్ని పనులు చేయాలా, ఎక్కడెక్కడ కమిట్ అయినాను అన్నిటిని ప్లాన్ గా ఎంతెంత టైం పెట్టాలో స్మార్ట్ గా పెట్టేసుకొని పరిగెత్తుతూ ఉంటాం. లేకపోతే మనం చేయలేం. మరి లోకంను ప్రేమించడం వలన ఖచ్చితంగా నువ్వు ప్రభు సేవా పరిచయం నువ్వు ముందు తీసుకొని పోలేవు. బైబుల్ సూచనలు ఎన్నో ఉంటాయి మనకు అక్కడ చూస్తాం. మత్తయి సువార్త 6:24 మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరంటారు. ఎందుకంటే ఈ లోకము ధనాన్ని దేవునితో పోల్చి చేసింది. మన బలహీనత కూడా అదే కదా, ధనం కొరగా మనం పరిగెత్తాం పొద్దున సాయంత్రం వరకు. కుటుంబాన్ని పోషించుకుంటే బాధ్యత కరెక్టే, కాంప్రమైజ్ అయిపోతున్నాం మనం యాక్చువల్గా. ఇది కూడా సరైనదే కదా, ఇది కూడా దేవుని దృష్టిలో న్యాయమే కదా. కానీ ఆయన ఆకాశ పక్షులను చూడండి అంటున్నాడు కదా, వాటిని ఎట్లా పూజిస్తాడు ఆయన? పొద్దున సాయంత్రం ఏం కష్టపడుతున్నాయి అవి? దేవునికి సిరికి అంటే ఇవి ఈక్వల్ స్థలాలు పొందుకోవడానికి వీలేదు. ఒక దిక్కు దేవుని ప్రేమిస్తూ ఇంకో దిక్కు ధనం కొరకు ప్రేమిస్తున్నారు అంటే మీరు ఆయనకి దాసులు కాదని చెప్తున్నాడు. యోహాను పత్రికలు 2:15 ఈ లోకంలో వాటిని మీరు ప్రేమించొద్దు అని చెప్తున్నాడు. ప్రేమిస్తే ఏమవుతుందో కూడా చెప్తారు అక్కడ. అయితే పౌలు ఒక వ్యక్తి గురించి బైబిల్లో చూపిస్తూ ఉంటాడు. తనతో పాటు పరిచయం చేస్తున్న వాడు సడన్లీ ఒకసారి వదిలేసిపోయినట్టు. ఇప్పుడు మనతో పాటు కూడా ఎంతమంది పరిచయాలు ఉన్నవాళ్ళు కదా, లాస్ట్ 25-30 years నుంచి నేను చూస్తున్నా కదా, మనతో పాటు పరిచయాలు ఉన్న వారు ఈరోజు లేరు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇది విధానం అన్నట్టు, దుష్టుడు అట్లా కొట్టేస్తా ఉంటాడు. అందుకే తిమోతి రాసిన 2వ పత్రిక 4:10 పౌల విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. దేమ అనే వ్యక్తి ప్రస్తుతము ఈ లోకంను ప్రేమించి పౌలను విడిచిపెట్టిపోయినట్లు అక్కడ చూపిస్తుంటాడు ఆ వాక్యంలో. కాబట్టి ఈ పాఠాంశంలో మనం ఏం నేర్చుకుంటామంటే లోకాశలు దేవుని రాజ్యం పట్ల ఉన్న భక్తిని క్రమంగా చల్లబరుస్తూ ఉంటాయి. రెండవదిగా ఆత్మీయంగా కొట్టుకొని పోట మరియు నిర్లక్ష్యం చేయట. ఇది ఒక్కసారి జరిగేది కాదు, నాకు తెలుసు. నెమ్మదిగా తమ ఏకాగ్రతని కోల్పోతా ఉంటారు క్రైస్తవులు. ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్పేది సేవా జీవితం నుంచే కదా. ప్రార్థనలో కూడా వాళ్ళు ఏకాగ్రతను పోగొట్టుకుంటా అంటారు. ఏ రోజైతే నువ్వు 1 గంట సేపు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావంటే నువ్వు ఆల్రెడీ పోయినావు అన్నట్టు, ఏకాగ్రత పోగొట్టుకున్నావు అన్నట్టు. ప్రార్థన లేకుంటే అగ్ని ఉండదు, అగ్ని లేకపోతే దుష్టాత్మలు నీ దగ్గరకు వచ్చేస్తా ఉంటాయి, నీకు కష్టాలు కలుపుతూ ఉంటాయి, రోగాలు వచ్చేస్తా ఉంటాయి, వర్క్ ప్లేస్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కుటుంబంలో పిల్లలు పేరెంట్స్ ఎక్కడ చూసినా సమాధానం ఉండదు. ప్రార్థన వెలికి జీవితం కాబట్టి దేవుని వాక్యం పట్ల మరియు సహవాసాన్ని నిర్లక్ష్యం చేయడము, ఇవన్నీ ఆత్మీయ క్షీణతకు దారి తీస్తా ఉంటాయి. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఈ లోకంలో కొట్టుకొని పోకుండా దేవుని విషయాల పట్ల నిర్లక్ష్యం చూపించినామంటే మటుకు చల్లబడిపోతాం. దాన్ని మళ్ళీ వెలిగించడం కష్టం అన్నట్టు వెలుగుని, ఆ దీపాన్ని. హెబ్రీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం మనం. మొదటి రోజు చూడండి, కావున మనము కొట్టుకొని పోకుండా విన్న సంగతిని మరి ఎక్కువగా జాగ్రత్తగా వినవలెను. ఉత్తగా వినివ్వడమే కాదు, మీరు కొట్టుకొని పోకుండా ఉండాలంటే ఈ లోకంలో జలప్రలయం కొట్టుకొని పోయారు కదా మనుషులు. అట్లా పోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఇట్లా వాక్యాన్ని వినడమే కాదు, దాని ప్రకారంగా జీవించడము. గలితీయులు రాసిన హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 ఎదుగుదల లేకపోవడం వల్ల కలిగే ఆత్మీయ అపరికత్వం అంటాం కదా, అంటే సంపూర్ణతకి ఎదగలేకపోవడము, ఫలభరితం కాని జీవితం అది. అదే మనము ప్రకటన గ్రంథాలకు వచ్చినప్పుడు చూస్తాం కదా, 2వ అధ్యాయంలో ఎఫెసస్ సంఘము తన మొదటి ప్రేమను ఎట్లా విడిచిపెట్టింది. ఒక్కసారి కాదు, దేవుల్లో ఎదుగుదల బహు ప్రాముఖ్యమైంది, వాక్యంలో ఎదుగుదల బహు ప్రాముఖ్యమైంది. స్టార్టింగ్ లో అంతా ఫైరీ ఉంటారు, మంచి అగ్నిమయంగా ఉంటారు, క్రమేణా చల్లబడి బూడిదే అంతే మిగిలేదు. కాబట్టి నిర్లక్ష్యం ఆత్మీయ ఏమంటారండి, నిర్లక్ష్యమైన జీవితము ఆత్మీయమైన జీవితానికి ఏమంటారు ముగింపుకి అది దారితీస్తుంది. నీ ఆత్మీయ జీవితము చలవడానికి కారణం అదే ఏంది, నిర్లక్ష్యత. ఆయనకి 80% ఇష్టమైన నిర్లక్ష్యత. పట్టుదలతో మనం ముందు పోవాలా, పరిచర్ని బలహీనపరచుకోకుండా బహు జాగ్రత్తగా గమనిస్తా ఉండాలా.
కొట్టుకొని పోకుండా లోకాశలకి మనము బహు జాగ్రత్తగా ఉండాలి. 3వ కారణము వ్యక్తిగత వ్యతిరేకతకు భయపడుట. ఇది ఒకటి. సరే, వ్యతిరేకతకు భయపడుట తెలుసు మనకి. తిరస్కరణ ఉంటుంది, తృణీకరణ ఉంటుంది, సేవా పరిచయలో కొంత హింస సహించాల్సి వస్తుంది, లేక హేళన చేస్తారు కొందరు. వీటన్నిటికీ చాలా మంది భయపడి ఏం చేస్తారంటే సాక్ష్యం ఇవ్వడానికి కూడా వెనక్కి ఆడుతుంటారు. మన ప్రభు కాలంలో కూడా మనం చూస్తాం కదా, ఆయన కాలంలో జ్ఞాపకం చేస్తుంటే కొందరు ఆయన విశ్వసించిన వారిలో అనేక మంది అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఈరోజు కూడా కొందరు విశ్వసిస్తారు కానీ క్రీస్తును బహిరంగంగా ఒప్పుకోవడానికి భయపడతారు. మనం అట్లుండడానికి వెళ్ళారు కదా. అయితే ఆశ్చర్యం, సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనంలో ఏముందంటే, మనుషులకు భయపడటం వలన ఉరి వచ్చునంట. అంటే నీకు ఉరి రావద్దంటే ఏం చేయాలంట? మనుషులకు నువ్వు భయపడొద్దంట, యేసు ప్రభుకే భయపడాలా. ఈ పాయింట్ అర్థం చేసుకోండి, రాసుకోండి నీ చెయ్యి మీద, ప్రతిరోజు ఉదయం లేసి చదువుకోండి. మనుషులకు భయపడటం వలన ఉరి వచ్చును అని. ఆయన మనకి పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదని మనకు తెలుసు. తిమోతి రాసిన 2వ పత్రికల కథలు ఇష్టం మన 1వ అధ్యాయంలో. దేవుడు మన పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. కాబట్టి భయము నమ్మకమైన సాక్ష్యాన్ని మౌనపరుస్తుంది. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. దేనికి మనం భయపడద్దు, భయపడుకునే నమ్మకం మాత్రం ఉంచుడి అని మనల్ని హెచ్చరించిన మన ప్రభు. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే మటుకు మనం భయపడద్దు, ధైర్యంగా కూడా చెప్పేసేయాలి. నేను ఒక షాప్, ఒక రోడ్ మీద చపాతీలు అమ్ముతుంటాను దగ్గరికి వెళ్ళాను. వాకింగ్ పోయి వస్తున్నాను, సాయంత్రము వాకింగ్ పోయి వస్తూ, సరే మీద చపాతీలు ఉందాము, ఈరోజు చపాతీలు తిందాము ఈవినింగ్ రైస్ బదులని నేను చపాతీలు తీసుకొని వస్తాను. ఎవరు లేరు, నేను ఒక్కరిని మీ ఇంట్లో. అందుకని చపాతీలు తీసుకొస్తున్నా. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన సువార్త చెప్పాలని తీర్మానించుకున్నాను, ఎట్లా స్టార్ట్ చేయాలా. అయితే మొబైల్ ఫోన్లో ఈ ముస్లిం ముచ్చట్లు ఉంటాయి కదా, యూట్యూబ్ అవి షార్ట్స్, అవి చూస్తా ఉన్నాయి. ఇరుగు పొరుగు వాళ్ళతో పోల్చుకునే జీవితాలన్నీ అలా వింటుంటే అన్ని పిచ్చి పిచ్చి మాటలు వినే బదులు యేసు మాటలు వినొచ్చు కదమ్మా, నీకెంత ఆదరణ ఇస్తుంది, నీ కుటుంబానికి శాంతి సమాధానం వస్తుంది అని చెప్పి యేసుని నమ్ముకో అమ్మా, నీ కుటుంబం కూడా బాగుంటుంది, నీ బిడ్డలు బాగుంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, అందరు రక్షింపబడతారు, మీకు రక్షణ అవసరం అమ్మా అని చెప్పేసి డబ్బులు చేతులు పెట్టొచ్చిండు. స్టార్టింగ్ లో చెప్పాలా వద్దా, ఈమె చూస్తేనేమో లంబాడామె లాగుంది, ఈమెకు చెప్తే ఏమవుతుంది, పక్కన ఎవరైనా ఉన్నారా వీళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇవన్నీ మనల్ని వెంటాడుతుంటాయి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఈమెకి చెప్పాలని ముందుగానే నీకు చెప్పిండంటే ఇంకా నువ్వు భయపడద్దంటే చెప్పేసి వెళ్ళిపోతానే ఉండాలి. ఎందుకు మనకి తిరిగితనమైన ఆత్మ లేదు, బలమైన ధైర్యం గల ఆత్మని దేవుడు మనకి ఇచ్చిండు. ఎట్టి ప్రజలు కాంప్రమైజ్ కావద్దు. 4వది జీవిత లేక ఐహికమైన చింతలు అంటాం కదా, మరియు ఆటంకాలు. ఇవి కొన్ని మన సేవలు కూడా నాకు కూడా వస్తూ ఉంటాయి, అనేక మంది సేవకులకు కూడా ఇవి కొంచెం బలంగా ఉంటాయి అన్నట్టు. ఏంటంటే నీ జీవనోపాధి బహు ప్రాముఖ్యమైన మీకు తెలుసు, అవి బాధ్యతలు బహు ప్రాధాన్యమైనవి అనుకుంటాం. కానీ ఒకసారి ఏమవుతుందంటే కాంప్రమైజ్ అయిపోవాలన్నా వద్దా, ఆ టైంలో ఏమవుతుందంటే దైనందిన బాధ్యతలు నీ ప్రాధాన్యతను అణిచివేస్తుంటే, అంటే సేవ పరిచర్యని ప్రాధాన్యతని అణిచివేస్తూ ఉంటుంది. ఏదో ఒక మార్గంలో ఆయన అవకాశం ఇచ్చిన ప్రభావ నాకు పోవాలని సేవ నేను వెళ్ళొస్తాను, ఏదో రూపంగా మార్గం చూపిస్తాడు. పోయి వస్తావు, సేవ అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళిపోతావు, పనులు చేసుకుంటావు. అట్లా ఎన్నో దినాలు మనం బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు కుదరనప్పుడు మొహం మాటలు లేకుండా ఇందాక చెప్పేసినట్లు నువ్వు నిజంగా పోరాడగలవా లేదా, నీకు అంత యోగ్యత ఉందా లేదా డిసైడ్ చేసుకోవాలా నువ్వు వెళ్ళిన అడ్వాన్స్. మన ప్రభు చెప్పిన ఉపమానాలలో ముఖ్యంగా వృత్తివాణి గురించిన ఉపమానం ఇదే కదా.
కొన్ని విత్తనాలకు సంబంధించిన విషయాలు ఏంటి, అహిక విచారణల వలన ధనభోగముల వలన అణిచివేయబడతాయంట. ఆ విత్తనాలు చెట్లు మొలవంట. మార్త జీవితం కూడా అంతే, అనేక పనులతో అలసిపోయింది ఆయన. కాబట్టి కొన్ని బాధ్యతలు తప్పవు. అవి కుటుంబ బాధ్యతలే కావచ్చు, ఉద్యోగపరమైన బాధ్యతలే కావచ్చు. కానీ ఎక్కడ దేనికి దానికి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు కొంచెం కష్టమే. 30 కిలోమీటర్లు దూరం పోవాలా, ఇంకో ప్రాంతం సాధారణంగా మనం పోతా అంటాం 50 కిలోమీటర్లు, సండే 50 కిలోమీటర్లు పోయి రావాలా, మళ్ళా 50 కిలోమీటర్ 100 కిలోమీటర్స్ మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేయాలంటే కష్టమే కదా. ఏం పోతాంలే సమర్థించుకొని ఇంటి దండిపోతాం. అట్లా మనం ఏం చేస్తున్నామంటే నీ శరీరాన్ని ప్రేమించి ప్రభు పరిచయాన్ని ద్వేషించిన అన్నట్టు. అంటే కాంప్రమైజ్ అన్నట్టు. ద్వేషించకపోయినా దాన్ని కాంప్రమైజ్ అన్నట్టు, అంటే నిర్లక్ష్యం అన్నట్టు, ప్రాధాన్యత ఇవ్వకపోవడం అన్నట్టు. 5వదిగా క్రీస్తుపై ఉన్న మొదటి ప్రేమను కోల్పోవుట. పరిచర్య అనేది క్రీస్తుపై ఉన్న ప్రేమ నుండి యేసుప్రభు నిజంగా ప్రేమించే వాళ్ళు ఆయన పరిచర్య చేస్తారంటారు కదా. నిజంగా నువ్వు ప్రేమిస్తే నా శిష్యులంగా ఆయనడా లేదా? ఇక్కడ అందరూ టెస్ట్ లో ఫెయిల్ అవుతారు. నువ్వు నిజంగా యేసుప్రభు ప్రేమిస్తున్నావు బ్రదర్స్ ఇస్తానంటే అవును అంటారు. మళ్ళీ కాసిన పోయాలని లేదు, అబద్ధికులు అన్నట్టు. కాబట్టి చాలా మంది ప్రేమ చలారిపోతుంది ఈ రీతిగా. సేవ చేయకపోతే ప్రేమ చలారిపోతుంది అనేది ఈ వాక్యం హెచ్చరిస్తుంది అన్నట్టు. ముఖ్యంగా చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు పేతురు తిరిగి పరిచర్యను అప్పగించక ముందు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగినాడు కదా. ఎన్నిసార్లు? 3 సార్లు అడిగినాడు. అప్పటికి పేతురికి విసుగు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రేమ అనేది విధేయతకు అదొక ఏమంటాము వనరు వంటిది, లేక ఇంధనం వంటిది, ఆయిల్ వంటిది, నూనె వంటిది, పవర్ అన్నట్టు. ప్రేమ అనేది పవర్ దేనికి? విధేయతకి. నువ్వు నిజంగా ప్రేమిస్తే విధేయత చూపిస్తావు అన్నట్టు. లేకపోతే నిజంగా తెలిసిపోతుంది అవిధేయత చూపించేవాడు ప్రేమించేవాడు కాదు అన్నట్టు. 6వ కారణం పాపము మరియు ఈ లోకంతో రాజీ పడటం. మన సేవా పరిచర్యని బలహీన పరిచర్య ఏంటంటే రహస్య పాపం. కొంతమంది గొప్ప దైవజనుల సాక్ష్యాలు నేను విన్నాను గతంలో. గొప్ప దైవజన ప్రపంచంలో గొప్ప కొన్ని లక్షల మంది పరిచర్యలు ఉండేవాళ్ళు. ఆయన పరిచర్యకు వచ్చి వినేవాళ్ళు వాక్యాలు, పేర్లు తీసుకొని వాళ్ళు. కానీ అంత పడిపోయారు చివరికి పాపంలో, భయంకరమైన పాపంలో. ఒకరైతే ఆ పాస్టర్ ఒక స్త్రీతో జీవించడము, మొత్తం ఫోటోస్ తీసి మొత్తం పబ్లిసిటీ చేసి మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఎట్లనే దొరుకుతారు సైతానికి. కాబట్టి అటువంటి జీవితాలు మనం ఉండొద్దు. వాటిని అసహించుకోవాలా. ఎవడో చూసిన నుంచి నేను సేవ చేయను, ఏసు నేను ప్రేమిస్తాను కాబట్టి నేను సేవ చేస్తాను, లేకపోతే నాకు శ్రమ. ఈరోజు మన పరిచర్యలో సేవకులు అందరూ ఎందుకు శ్రమలు గుండా పోతున్నారంటే కారణం ఇదే. కాంప్రమైజ్ అయిపోయి పరిచర్య బాన్ చేసి ప్రభుని ప్రకటించకపోవడం. కాబట్టి ఒకవేళ రహస్య పాపములు మనలో ఉంటే త్వరగా దాంట్లోకి వెళ్ళి బయటికి రాకపోతే మటుకు కష్టం. వ్యక్తిగతంగా పరిశుద్ధత మనకి బహు ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే కానీ పరిచర్య చేయలేవు. ఎందుకంటే నీలో రహస్య పాపం ఉంటే ఏమైతుంది తెలుసా? ఒకవేళ పరిచర్యలో ఎవరన్నా దయ్యం పట్టిన వాళ్ళు వస్తే మటుకు వాళ్ళు నిన్ను బయట పెడతారు. అదే నువ్వు పాపం చేస్తున్నావు కదా, నన్ను ఎట్లా వెళ్ళగొడతావు అంటాడు. నీ ఇజ్జత్ పోతుంది పర్మనెంట్ గా. సేవకులు ఇట్లాంటి కేసెస్ చాలా జరిగి నేను చూసిన. తర్వాత స్కెవయ కుమారులు కూడా అంతే కదా. స్కెవయ కుమారులను లోపరుచుకుంది సైతాన్, దురాత్మలు. వాళ్ళ బట్టలు చింపేస్తే వాళ్ళు నగ్నంగా పరిగెత్తి పారిపోయారు. పరిచర్య ఎట్లుంటది? పరిశుద్ధత లేకుండా పరిచర్య చేయలేము. 7వది అబద్ధ బోధలు మరియు మోసం. ఈ తప్పుడు సిద్ధాంతాలు ఈరోజు ఎక్కువ ఉంటే ప్రపంచం. ఎందుకంటే యేసు చెప్పిన మత్తయి మొదటి సూచన రాకడక ముందు ఎవరిని మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు. మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఇదంతా మతపర జీవితంలో మోసం ఉంది. మనుషుల కల్పితాలు ఎన్నో, 1 కాదు 2 కాదు. అసలైన పరిచయం నుంచి పక్కకు మళ్ళీపోవడం అన్నట్టు. అంటే వేరే ఒక యేసుని వెంబడించడం, వేరే ఒక ఆత్మను పొందుకోవడం, వేరే ఒక సువార్తను ప్రకటించడం. ఈ పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు.
అవన్నీ మీకు చూపిస్తలేను, కానీ సరైన సిద్ధాంతం మటుకు మీరు తెలుసుకోవాలా. తర్వాత మీరు వేస్ట్. అంత ముగించినాక, అంతకాలం అయిపోయినాక అయ్యో నేను మారకపోతేనే, అయ్యో ఈ సత్యాన్ని తెలుసుకోకపోతేనే అంటే అప్పుడు వేస్ట్ అన్నట్టు. ఈ శరీరంలో ఉన్నప్పుడే పరిశీలించాలా. లేఖనాలని పరిశోధించండి అన్నాడు. ఎందుకు అంటే మోసకరమైన బోధలతో మీరు పడిపోతారు, మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. కాబట్టి నమ్మకమైన పరిచయను కాపాడుకునేది ఏం తెలుసా? సరైన సిద్ధాంతం, దైవికమైన సిద్ధాంతం. నేనైతే ఎవరైనా వాక్యాలు చెప్తుంటే ప్రభు ఇది కానీ మీ దృష్టిలో ఏంది ఇది ప్రభు బయలుపరచు ప్రభు అంటే కొంతకాలంగా ఆయన బయలుపరుస్తాడు. ఇమీడియట్ బయలుపరచకూడదు, తర్వాత బయలుపరుస్తాడు. నాకు తెలుసు ఖచ్చితంగా మాట్లాడే గొప్ప దేవుడు, ఆయనకు తెలుసు ఏ టైంలో ఇతనికి పంపించాలో ఆ టైం పంపిస్తాడు ఆయన. ఈ బోధన సరైనదా కాదు, డిస్పెన్సేషనిజం కరెక్టా కాదా, ర్యాప్చర్ కరెక్టా కాదా? నేను అడిగిన ప్రార్థనలో ఎన్నిసార్లు వాటికి సంబంధించిన వాక్యాలు లేవు ఎక్కడ కూడా. 1000 పరిపాలన ఉంది ఎక్కడన్నా బైబిల్ చూపి ప్రభు. అవి ఆత్మీయమైన చిహ్నాలు అనేది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదే రీతిగా అసలు 1000 కాదు 2000 అన్నట్టు కూడా ఇంకో రీతిగా నేను చూపించిన ప్రకటన గ్రంథంలో. దాని తర్వాత 7 ఏండ్ల విందు అనేది ఎక్కడుంది ప్రభు బైబిల్లో? మధ్యాకాశం కొనిపోబడతారు, 7 ఏండ్ల విందు ఉంటదంట. మరి ఎక్కడుంది వాక్యం? ఎక్కడ లేదు ఆ వాక్యం. మరి సంఘం ఎప్పుడైతే పడుతుంది ప్రభు? 7 ఏండ్లకు ముందా, 7 ఏండ్లంటే 3.5 సంవత్సరాల మధ్యాలన, లేక 7 ఏళ్ళు ముగించినాకనా? ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా బోధను? అటువంటి ఏం లేవని అడిగారు. ఎవడు ఈ లోకంలోనే మిమ్మల్ని వీరిని తీసుకొని పోమని నేను ప్రార్థించలేదు అంటాడు యేసు ప్రభు. అంటే ఈ లోకం నుంచి అందరిని అమాంతంగా మాయం చేయమని నేను ప్రార్థిస్తలేను, కానీ శ్రమలలో వారు కాపాడబడలాగా ప్రార్థిస్తున్నా అంటాడు. 8వది సౌకర్యమైన జీవితం లేక సమృద్ధి గల జీవితం. నీకు అన్ని కంఫర్టబుల్ జీవితం ఉంటే నీకు ప్రభు మీద విశ్వాసం పోతుంది. ఎందుకంటే సమృద్ధిగా ఉంటే ప్రభు మీద మీకు కేంద్రీకరించుకో. ప్రభు నాకు ఇది అవసరం ప్రభు, అది అవసరం ప్రభు అని ప్రార్థించు. అన్ని పొందినమని ప్రార్థించమని అట్లాంటి ప్రార్థనలే ఉండవు అన్నట్టు. మనకి సుఖంగా ఉంటాము, కంఫర్టబుల్ లైఫ్, టెలివిజన్స్, సినిమా, షికార్లు, ఈ టైప్ ఆఫ్ జీవితం అన్నట్టు. మొబైల్ ఫోన్స్, ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్స్ అవి మొత్తం చలబరుస్తూ ఉంటాయి. వాటి మీద ఆధారపడ్డట్లు అవి ఇంకా లాగుతూ ఉంటాయి. 9గా నిత్యత్వ, అంటే టెంపరీ విషయాల పట్ల ఆసక్తి చేపించడం. అంటే తాత్కాలికమైన విషయాలు అంటాం కదా, తాత్కాలికమైన విషయాలు మాత్రమే దృష్టి పెట్టడం వల్ల మన విశ్వాసము ప్రాధాన్యతని కోల్పోవడం వలన నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటాం సేవలు. ఈ లోకమే ఇట్లా తయారైంది అన్నట్టు. పాత రోజులు మంచివి అంటారు. ఎందుకు అంటే ఆ రోజుల్లో ఇంతగానో డిస్ట్రాక్షన్స్ లేవు, టెక్నాలజీ లేదు. రేడియో ఉండేది జస్ట్ 2 గంటలే రేడియో ప్రోగ్రామ్స్. పొద్దున 6 గంటలకేమో స్టార్ట్ అవుతే 10 గంటలకు బంద్, మళ్ళా 12 గంటల నుంచి 1 గంట వరకు, మళ్ళా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకే రేడియో ప్రోగ్రామ్స్. ఈ రోజు 24 hours మీకు రేడియో ప్రోగ్రామ్స్, టీవీ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కాగా మొబైల్ ఫోన్స్ లో ఎన్నో సోషల్ మీడియా యాప్స్ మీ సమయాన్ని మొత్తం దొంగలించేసేవాడు. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు మీ పరిచర్ని వర్తిల్లి చేసుకోవాలని ప్రయాసపడండి. చివరిగా ఆత్మీయ అలసట మరియు నిరుత్సాహం. అంతా ఆరంభ శూరులు అంటారు. ఒక తమిళియన్ నాతో పాటు పనిచేసేవాడు ఒక 25 సంవత్సరాల క్రితం. స్టోరీ పాండియన్ అని అతని పేరు. అతను ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. సార్ మీరు నాతో పాటు రండి సార్, అమెరికాకి వెళ్ళిపోతామని ఎంతో బలంతం చేసేవాడు నన్ను ఆ రోజున. నిన్న ఫస్ట్ నువ్వు పోతారు అతను, నేను చూస్తానులే అన్నాడు. అతను అన్నాడు ఏంటంటే, సార్ మీకు మాకు తేడా తెలుసా సార్ అన్నాడు. ఆయన తమిళియన్, మనం తెలుగు వాళ్ళం. తెలుగు వాళ్ళు ఆంధ్రులు ఆరంభ శూరులు సార్ అంటున్నాడు. అంటే మీరు స్టార్టింగ్ లో అంతా హంగామా చూపిస్తారు, తర్వాత అడ్రస్ లేకుండా పోతారు అంట. ఏ పనైనా కానీ మనమంట ఆంధ్ర వాళ్ళం, తెలుగు వాళ్ళము స్టార్టింగ్ లో ఎక్కలేని ఉత్సాహం చూపిస్తామంట ఫుల్. దాని తర్వాత అడ్రస్ లేకుండా మాయమైపోతారంట. ఆ పని అట్లనే ఉండిపోద్దంట, ఎవడు ముగించినట్టు దాన్ని. అంటే ఆరంభంలో ఉన్నంత ఆ యొక్క ఆసక్తి సుదీర్ఘ కాలం ఉండదంటున్నాడు. దీని వలన ఏమవుతాయి? ఈ శ్రమలు రావడం వలన మరీ ఆ ఆసక్తి చల్లబడిపోతున్నట్టు. ఏలియా నిరుత్సాహపడ్డవాడే కదా,
స్టార్టింగ్ లో ఎట్లున్నాడు ఆయన ప్రార్థన చేసి అగ్ని దిగొచ్చిందా లేదా? అగ్ని బలి పశువులు గాలి చేసింది, కందకంబల్లో ఉన్న నీళ్ళని ఆవరింపజేసేసింది. దాని తర్వాత తను ఎట్లున్నాడు ఆయన ఆ బయలు దేవత ప్రవక్తలు అద్దని చంపిండు తన స్వహస్తాలతో, మొత్తం నిర్మూలించిండు, బలిపీఠం పడగొట్టిండు. కానీ చివరికి ఏమైంది? ఒక్క డైలాగ్, యెజబెల్ అన్న మాటకి రేపటి దినం నీ తలకాయ ఉంటే ఉండకూడదు అని వాగ్దానం చేసుకుందాన్ని అక్కడ అందరూ. ఇట్లా ఆ స్వరం విన్నప్పుడు భయపడి పరిగెత్తిపోయిండు, ఎందుకు ప్రభు అని నేను చంపాను, నేను సస్తే బాగుంటుంది అన్నాడు. యోనా కూడా అట్లనే అన్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఇటువంటి నిరుత్సాహము అమాంతం ఎక్కువ, అందరికీ ఉంటుంది నిరుత్సాహం. కానీ ఆ టైంలోనే మనం ప్రతిదీ నా ఛాలెంజ్, నా సేవ కొరకు ఇవి ఛాలెంజెస్, నాకు ఇవన్నీ రావాలా, రావద్దని ఎప్పుడు కోరుకోడు. ఇవన్నీ వస్తాయి, నిర్లక్ష్యమైన జీవితం వస్తుంది, అనేకమైన పనులతో అలసిపోవడం వస్తాయి. అన్నిటినీ మనం ఛాలెంజ్ గా తీసుకొని వాటిని జయించుకుంటా పోతేనే మనము ఆయన అప్పగించిన ఆ ఆజ్ఞ చివరిగా ఏంటది? గ్రేట్ కమిషన్ అంట. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వాడిని శిష్యులుగా చేయండి. ఒక్కొక్కరు మినిమం 12 శిష్యులను చేయమని నేను స్టార్టింగ్ ఇయర్ బిగినింగ్ లో చెప్పిన. 6 months ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు ఎంతమంది శిష్యులను తయారు చేసుకుని నాకు తెలియదు. ఎందుకంటే చాలా మంది వాక్యాన్ని విని మర్చిపోయిపోతా ఉంటారు, అందుకు వాళ్ళు అభివృద్ధిలోకి రారు. మనం అట్లాగా మన గ్రూప్ లో ప్రతి వాక్యాన్ని ఆసక్తి చూపించి చూస్తాం. చివరిగా నీ ప్రార్థన లేకపోవడం, నీలో ప్రార్థనలు లేకపోవడం వల్ల మేము కేంద్రీకరించుకోలేవు నీ పనుల మీద. ఎందుకంటే ఉదయం లేస్తే ఈ లోకపు పనులు, సోషల్ మీడియా నెట్వర్క్స్, వాట్సాప్ చాట్స్, ఫేస్బుక్, ఇవే ట్విట్టర్స్, రీల్స్ మొత్తం మోసగించబడింది, మోసపోయింది. దానివల్ల ప్రార్థన లేదు. ఒక గంట సేపు 80% ప్రార్థన చేయలేని స్థితి. చెప్పి 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 మనమే అలసిపోతున్నాం, కానీ ఎవరు దాన్ని పాటించలేకపోతున్నాడు. మీరు ఇదే వరకు కనీసం చెప్పిన 1.5 years నుంచి చెప్తున్నాడు. మినిమం 1 year ప్రార్థించింటే ఈ రోజు మీరు ఎన్నెన్నో ఆత్మీయ సత్యాలు తెలుసుకునే వాళ్ళు, పరలోకపు యాత్రలు చేసి వచ్చేవారు, దేవుని స్వరం తినేవాళ్ళు, ముఖముఖంగా చూసేవారు, విశేషమైన అద్భుతాలు నీ సేవ, దయ్యాలు వెళ్ళిపోవడము, రోగులు స్వస్థపరచబడము, దీర్ఘకాలపు రోగాలు మనుషులు విడిచిపెట్టిపోవడం, ఇవన్నీ మీరు చూసేవాళ్ళు. ఎంతో మంది రక్షణలకు వచ్చి వాపసం పొందేవాళ్ళు నీ సేవలు. ఈరోజు అట్లాంటి జరగకపోవడం కారణం ఈ ప్రార్థన జీవితంలో సరగడం, సమాధాన పడుతున్నాం. కాబట్టి ప్రార్థన ముగించుకోక ముందు ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఉంటుంది చివరి కాలం. ఈ చివరి కాలంలో ఈ యొక్క బైబిల్ సూత్రాలను మనము పాటించి ముందుకు పోకపోతే మటుకు నమ్మకమైన మంచి దాసుడా అని పేరుకు పొందగలమా? నీకు అప్పగించబడ్డ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే అభివృద్ధి పొందుకుంటావు, లేకపోతే చెడ్డ దాసుడా అంటాడు కదా. అటువంటి జీవితం మనకు రావద్దు. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తారు. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు ప్రభా. మీరే ప్రభా మా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే వాళ్ళు మీరే. కాబట్టి నేను మీ తట్టు చూస్తూ మా పనిలో మా గురికి మేము పరిగెత్తాలా, దాన్ని ముగించుకోవాలా ఈ లోకంలో. అటువంటి పరిచర్యలో మమ్మల్ని అందరినీ నడిపించండి. నేను ఈ యొక్క 100 దినములు మీరు ఎంతో విశ్వాసతగా మమ్మల్ని నడిపించినారు నాయన. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను తండ్రి. ఎంతో మంది ప్రయాసపడ్డారు ప్రభా ఈ పరిచర్యలో, సిస్టర్స్, బ్రదర్స్. ఓ ప్రభా, వాళ్ళందరినీ ఆశ్రయించండి ప్రభా. మీ కొరకు రోషం కలిగి, పౌరుషం కలిగి ముందు కొనసాగించాలా. కాంప్రమైజ్ కాకుండా, ఉన్న కాడికి చాలులే అనే జీవితం కాకుండా మరి అనేకమైన వాటి మీద మీరు ఆధిక్యతను పొందుకోమన్నారు ఆయన. కాబట్టి కలిగిన వానికి మరి అనేకమైన ఇస్తున్నారు, లేని వాడికి వాడి దగ్గర ఉన్నవి కూడా తీసివేయబడనుంది ప్రభా. అవి కలిగిన వాడికి ఇవ్వబడనుంది ప్రభా. వేరే వారి తలాంతలను మాకు ఇస్తున్నారు ప్రభా. కాబట్టి నైనా మేము కాంప్రమైజ్ కాకుండా ముందుకు పరిగెత్తులాగా సహాయపడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.